ప్రభునందు ప్రియులారా, మరొకసారి పరిశుద్ధ లేఖనంలో నుంచి ఆదికాండము 5వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదువుకొని కొద్ది నిమిషంలో ఆ మాటల గురించి పంచుకుందాం. హానోకు దినములనియు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. ఈ యొక్క ఆదికాండం 5వ అధ్యాయంలో దాదాపుగా అనేక సార్లు ఆదాము యొక్క వంశావళి రాస్తూ వాళ్ళ సంవత్సరాలు ముగించబడిన తర్వాత అప్పుడు అతడు మృతి పొందెను, అప్పుడు అతడు మృతి పొందెను, అప్పుడు అతడు మృతి పొందెను అని చెప్పేసి రిపీటెడ్ వాడిగా ఇక్కడ రాయబడి ఉన్నది. ఇక్కడ హానోకు దగ్గరకు వచ్చేసరికి ప్రియ బిడ్డలారా, ఇతడు దేవునితో నడిచినటువంటి వాడిగా ఉన్నాడు. అయితే ఇతడు మరణాన్ని చూడకోకుండా దేవుడు అతన్ని కొనిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం బిడ్డలారా. ఇక 5-6 అధ్యాయాల్లో చూస్తున్నట్లయితే లోకమంతా కూడా బలాత్కారముతోనూ యెహోవా సన్నిధిలో చెడిపోయిన అనుభవంలో ఉన్నది. దేవుని సన్నిధిని చెడిపోయిన అనుభవము, లోకము బలాత్కారముతో నిండి ఉన్నది. రెండోది, మనుషుల యొక్క హృదయాల్లో, వారి తలంపులలో, వారి ఊహలు అన్నీ కూడా చెడ్డవిగా ఉన్నాయి. అంటే భూలోకమంతా కూడా యెహోవా సన్నిధిలో చెడిపోయిన అనుభవాన్ని కలిగి ఉన్నారు బిడ్డలారా. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే దేశం మీద అనగా భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా భక్తిహీనతలో ఉన్నారు, గాడ్లెస్ పీపుల్గా ఉన్నారు బిడ్డలారా. ఈ గాడ్లెస్ పీపుల్గా ఉన్న వారి మధ్యలో ఒకే ఒక మనుష్యుడు, ఈ యొక్క హానోకు అనేటటువంటి మనుష్యుడు, అతడు దేవునిని నమ్మిన వాడిగా, దేవుణ్ణి విశ్వసించినటువంటి వాడిగా, దేవునితో నడిచిన అనుభవం కలిగినటువంటి వాడిగా అతడు ఉన్నాడు బిడ్డలారా. కాబట్టి ఆదాము చనిపోయినాడు, అతని యొక్క సంతతి వారిలో అనేకులు అప్పుడు అతడు మృతి పొందెను సుమారుగా 9-10 సార్లు అప్పుడు అతడు మృతి పొందెను అనే మాట ఉన్నది. కానీ హానోకు దగ్గరకు వచ్చేసరికి మరణము నుంచి అతడు తప్పించబడినటువంటి అనుభవాన్ని చూస్తున్నాం బిడ్డలారా. ఈ మరణము ఎక్కడ నుంచి వచ్చింది? ఈ మరణము అనగా ఎక్కడ నుంచి వచ్చిందంటే, ఆదాము అవ్వలు ఏదెను వనములో దేవుడు చెప్పినటువంటి ఏ చెట్టు ఫలములైతే తినవద్దని దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడో ఆ చెట్టు యొక్క ఫలములు వారు భుజించినప్పుడు ఈ లోకములోనికి పాపము ప్రవేశించింది బిడ్డలారా. ఆ యొక్క లోకములోనికి పాపము ద్వారా మరణము ఈ లోకములోనికి అనగా మానవాళిలోనికి పాపము మొట్టమొదటిగా ప్రవేశించింది. పాపము ద్వారా మరణము మనుషులకి సంప్రాప్తమైనని వాక్యం సెలవిస్తూ ఉంది. హానోకు దగ్గరికి వచ్చేసరికి ఎందుకు హానోకు మరణాన్ని చూడలేకపోయినాడు అంటే, మిగతా అప్పుడు కొన్నటువంటి ఈ లోకం అంతా కూడా వారి మీద పాపము అనేది ఏలుబడి చేస్తుంది బిడ్డలారా. మరణము వారి మీద ఏలుబడి చేస్తూ ఉంది. కాబట్టి వారు పాపానికి లోనైపోయినారు, రెండోది మరణానికి లోనైపోయినారు. దాని అండర్లో వారు ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. కానీ హానోకు అనేటువంటి మనిషి దగ్గరికి వచ్చినప్పుడు ఈ మనిషి పాపం యొక్క అధికారములో లేడు, మరణం యొక్క అధికారములో లేడు. అప్పుడు ఈ మనుషుడు, హానోకు అనేటువంటి మనుషుడు దేవుని కృప యొక్క అధికారములో ఉన్నాడు, దేవుని దయ యొక్క అధికారములో ఉన్నాడు. దేవుని కనికరము, దయ, ఆయన యొక్క ఇదిగో ఆ దయ కింద, ఆయన కనికరం కింద, ఆయన కృప యొక్క ఏలుబడి కింద హానోకు ఉన్నాడు. కాబట్టి హానోకు దేవునితో నడిచే అనుభవాన్ని కలిగి ఉన్నాడు, దేవుని విశ్వసించిన అనుభవాన్ని కలిగి ఉన్నాడు, దేవుని మీద ఆధారపడే అనుభవం కలిగి ఉన్నాడు. హానోకు దేవుని దృష్టికి ఇష్టమైన వాటిని చేసే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. మిగతా వారందరూ కూడా బిడ్డలారా, ఇదిగో నరుల కుమార్తెలను
దేవుని యొక్క కుమారులట. చూసినప్పుడు ఇదిగో వారు తమ మనస్సుకు నచ్చినటువంటి స్త్రీలను వారి వివాహాలు చేసుకుంటున్న బట్టి వారు తమకు నచ్చిన రీతిలో వారు నడుచుకుంటున్నారు. తమకు నచ్చిన విషయంలో వారు వారి పనులు చేస్తున్నారు. హానోకు చేసిన పని ఏంటిదంటే, దేవుని కృప కింద ఉన్న వ్యక్తి, దేవుని దయ కింద ఉన్న వ్యక్తి, దేవుని కనికరం యొక్క ఏలుబడిలో ఉన్నటువంటి వ్యక్తి, అతడు పాపము చేయలేకపోయినాడు. కాబట్టి పాపం వలన ఇదిగో మరణం సంప్రాప్తమైంది. కాబట్టి హానోకు పాపం చేయలేదు. కాబట్టి పాపము అతని మీద ప్రభుత్వం చేయలేకపోయింది. పాపము అతని మీద పరిపాలన చేయలేకపోయింది. పాపము అతని ప్రాణాన్ని ముట్టలేకపోయింది. ఆ పాపము అతని శరీరాన్ని ముట్టలేకపోయింది. ఆ పాపము ఇదిగో అతని ఆత్మను సైతం ముట్టలేకపోయింది. మరణముల యొక్క నియమము నుంచి అతడు విడుదల పొందిన అనుభవంలో కలిగి ఉన్నాడు బిడ్డలారా. కాబట్టి ఈ రోజున ఇదిగో ఆదాము నుంచి ఈ యొక్క వంశావళిలో చూసినప్పుడు అనేక మంది పితరులు వారి జీవిత దినాలు ముగించబడిన తర్వాత ఇదిగో అప్పుడు అతడు మృతి పొందినని పదే పదే ఆ మాటలు రాయబడి ఉన్నాయి. ఈ రోజున నీవు కూడా దేవుని కృప కింద గనక నీవు ఉన్నట్లయితే, దేవుని యొక్క అధికారం కింద, దేవుని యొక్క దయ నీ జీవితంలో ఏలుబడి చేస్తూ ఉంటే, ఆయన కృప నీవు ఏలుబడి చేస్తున్నట్లయితే, ఆయన దయ, ఆయన కనికరం నన్ను గనక ఏలుబడి చేస్తున్నట్లయితే గనక నీ కుటుంబంలో పాపము ప్రభుత్వం చేయలేదు. పాపము నీ కుటుంబంలో పరిపాలన చేయలేదు. పాపము నీ ప్రాణాన్ని, నీ ఆత్మను, నీ శరీరాన్ని ముట్టుకోలేదు బిడ్డలారా. ఇదిగో ఆ మరణము సైతం నీ కుటుంబంలో ఏలుబడి చేయలేదు. కాబట్టి ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని చెప్పేసి యేసు ప్రభు వారు, మరణపు ముళ్ళును విరిచిన యేసు ప్రభు వారు ఇదిగో ఆ కృపను మనకు తీసుకొచ్చినటువంటి యేసయ్య. బిడ్డ ఇదిగో ఒకవేళ ఈ రోజున పాపము నీలో ఏలుబడి చేస్తుందేమో, పాపము నీ కుటుంబంలో ప్రభుత్వం చేస్తుందేమో, పాప మరణములు నీ కుటుంబంలో ఇదిగో పరిపాలన చేస్తూ, ప్రభుత్వం చేస్తూ, ఇదిగో వాటి కాడి కింద, పాప మరణములు అనే కాడి కింద నీ జీవితాన్ని నువ్వు ఏడ్చుకొని వెళ్ళిపోతున్నావేమో. కానీ దేవుని వాక్యం ఈ రాత్రి కాల సమయంలో ఏమని సెలవిస్తుందో తెలుసా? పాప మరణములు అనే కాడి కింద ఉన్నటువంటి నీకు యేసు క్రీస్తు ఈ లోకానికి ఆ వాక్యమే ఇదిగో శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణగా ఈ లోకానికి దేవుని కృపను పట్టుకొని వచ్చి ఆయన కృపాదానాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. ఇదిగో హానోకు మీద ఆ పాపం ప్రభుత్వం చేయలేకపోయిందో, ఆ మరణము ప్రభుత్వం చేయలేకపోయిందో కారణం ఏంటో తెలుసా? హానోకు దేవుని రెక్కల నీడలోనికి వచ్చాడు, దేవుని కృప కిందకు వచ్చాడు, ఆయన దేవుని దయ కిందకు వచ్చాడు, ఆయన దేవుని కనికరం కిందకు వచ్చాడు బిడ్డ. కాబట్టి ఎప్పుడైతే ఆ కనికరం కిందకి, ఆ దయని కిందకి, ఆయన కృప కిందకి హానోకు వచ్చి ఉన్నాడో అప్పుడు అతని మీద పాపము ప్రభుత్వం చేయలేకపోయింది, అతని మీద మరణము ప్రభుత్వం చేయలేకపోయింది. కాబట్టి దేవాది దేవుడు ఆ పాప మరణముల యొక్క నియమము నుంచి అతనికి విడుదలిచ్చి అతన్ని తప్పించి, దేవుడు అతన్ని లేకోకుండా దేవుడు ఆ పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి ఆయన తీసుకొని ఉన్నాడు బిడ్డలారా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను ఈ పాప మరణముల యొక్క నియమము నుంచి గనక నువ్వు విడిపించబడని అనుభవంలో గనక ఉంటే, నీవు నేను కూడా ఆ యొక్క ఆదాము వంశావళి అనేకులు అదిగో అప్పుడు అతడు మృతి పొందిన అనే మాటలు ఉన్నాయి కదా, అది కూడా నీ జీవితంలో ఉంది. కాబట్టి హానోకు వలె ఆ పాప మరణముల యొక్క నియమము నుంచి విడిపించటానికి ప్రభు అని యేసు క్రీస్తు వారు ఈ లోకానికి ఒక నరావతారిగా, దేవుని కుమారుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఇదిగో యేసు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది బిడ్డలారా. ఇదిగో హానోకు జీవితంలో కలిగినటువంటి కార్యము నీ జీవితంలో కలగాలనుకుంటే, పాపం యొక్క ఏలుబడి, పాపం యొక్క ప్రభుత్వం, పాపం యొక్క అధికారము నీ జీవితంలో పనిచేయకోకుండా, మరణం యొక్క అధికారం నీ జీవితంలో పనిచేయకోకుండా ఉండాలి అంటే ఇదిగో దేవుడు మా ద్వారా మిమ్మల్ని పిలుస్తున్నాడు. ప్రభు అని యేసు క్రీస్తు యొక్క కృప కిందకు వచ్చేసే, ప్రభు అని యేసు క్రీస్తు యొక్క దయ కిందకు నువ్వు వచ్చేసే, ఆయన కనికరం కిందకి నువ్వు వచ్చేసే, నీ పాప మరణములు అనే కాడిని ఎర్రకొట్టినటువంటి యేసయ్య వాటి నుంచి నీకు విడుదలిచ్చి ఇదిగో హానోకుకి ఇచ్చిన ఆ ధన్యమైన జీవితాన్ని నీకు కూడా దేవుడు దయచేయునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి మీరు, ఈ మాటలు మీకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా మీకు ఉన్నట్లయితే
అనేకులకు ఈ సందేశాన్ని మీరు షేర్ చేయండి. మీ అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.